సొజ్జ అప్పాలు లేదా సొజ్జ భక్షాలు ఏదైనా అనుకోవచ్చు. మనం లైట్ స్వీట్ అయినా వేసుకోవచ్చు, లేదా ఇంకొంచెం మంచిగా స్వీట్ అయినా వేసుకోవచ్చు. ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని మనం ప్రాసెస్ చేసుకునే ముందు ఫస్ట్గా అయితే మైదాని మాత్రం చక్కగా నానపెట్టుకోవాలి. కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి. కొంచెం లైట్గా మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని మనం కలుపుకుంటూ మొత్తం కూడా మిగతాదంతా కూడా నూనెని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇది మొత్తం కూడా కలిపేసుకొని చక్కగా 1 అవర్ నానపెట్టుకుంటే సొజ్జ భక్షాలు అనేది చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగనే టేస్ట్ మాత్రం అదరహో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. మనం సొజ్జ భక్షాలు చేసుకోవాలంటే 1 అవర్ ముందు ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పిండిని మొత్తం కూడా ఇలా సాఫ్ట్ అయ్యేలా కలుపుకొని ఉంచుకోవాలి. ఇది 1 అవర్ నానితే చాలా మంచిగా అన్నమాట. అవి వచ్చేవన్నీ కూడా సొజ్జ భక్షాలు చాలా బాగా వస్తాయి.